హుజురాబాద్ అతిరథ మహారథులకు అందరికీ హుజురాబాద్ నియోజక ఈ సమావేశం కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ ఎవరి సీట్లలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఆబ్జెక్షన్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఫామ్ నెంబర్ 7 చాలా ఇంపార్టెంట్. మరి ఇటువంటి అన్ని కూడా ఫామ్ పేజ్ నెంబర్ 15 ఖచ్చితంగా మనము మన డాటా ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి మనకు సమాచారం వస్తుంది. అన్నింటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్గా ముఖ్యంగా శ్రీశ్వరమణ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎస్ఐఆర్ సంబంధించి బిఎల్ఏలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా ఈ బిఎల్ఏలంతా కూడా వారు పూర్తి సమయం కేటాయించి బిఎల్ఓలు ఎంబడి ఉంటుకుంటారు. ఏ ఒక్క ఓటరు కూడా నష్టం జరగకుండా మరి అదేవిధంగా డబుల్ ఓట్లు దొంగ ఓట్లకు సంబంధించిన కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఖచ్చితంగా మరి ఓటరు ఇది ముసాయిదా జాబితా పూర్తయిన వరకు పనిచేస్తూ అవగాహన కల్పించారు. హుజురాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయినప్పటి నుంచి మొత్తం టిఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకున్నాడు. హుజురాబాద్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ చేసుకున్నాడు. అసెంబ్లీ అయినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీనే అత్యధిక ఓట్లు మన ఇక్కడ స్థానాలు గెలిచినాయని చెప్పి మన హరీష్ రావు గారు చెప్పి మన ఆశ్చర్యపోయిన నేనైతే. ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు మంత్రి మరి బహుశా కౌశిక్ రెడ్డి మాటలు నమ్మి అక్కడ ఏదంటే మన కౌశిక్ రెడ్డి ఏదంటే నోటుకొచ్చినట్టు చెప్తాడు కాబట్టి మరి ఈ రోజు నేను హరీష్ రావు గారు చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారు మరి ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మున్సిపాలిటీ 17 స్థానాలు కాంగ్రెస్ గెలిచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్న హరీష్ రావు గారు టిఆర్ఎస్ కి కేవలం 7 సీట్లు మాత్రమే వాళ్ళకి వచ్చినాయి. చెమ్మికుంటాలో మీరు అనుకున్నట్టు అక్కడ వాళ్ళు సొంతంగా ఫామ్ చేయలేదు. అక్కడ ఇండిపెండెంట్లతో కలిసి అక్కడ వాళ్ళు ఫామ్ చేసిండ్రు. నిన్న మీ మీటింగ్ లో చూడొచ్చు, పక్కన చైర్మన్ కండో తప్పలే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉన్నారు. బలవంతం చేస్తే మీరు కూర్చున్నట్టున్నాడు కావచ్చు. ఈ రకంగా మీరు చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోయింది. మరి ఏ రకంగా మరి మీరు మరి ఇక్కడ హుజురాబాద్ మరి టిఆర్ఎస్ పార్టీ హవా ఉందని మీరు ఏ రకంగా అనుకుంటున్నారో మరి నాకు తెలియదు. ఇంకా భ్రమలు ఉన్నట్టున్నారు. కౌశిక్ రెడ్డి మరి చెప్పే మాటలకు మరి మీరు ఇంకా బయటికి రానట్టున్నారు. మోసపోకండి. ఎందుకంటే మీకు కొంతమైన మంచి పేరుంది. మరి అబద్ధాలు అవాస్తవాలు చెప్తే ఆ ఉన్న పేరు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కౌశిక్ రెడ్డిగా మీరు మాట్లాడవద్దని చెప్పి సభాముఖంగా నేను మీకు కోరుకుంటున్నా. అదే విధంగా మరి మీరు కౌశిక్ రెడ్డి మాట్లాడిండు ఏమని, మళ్ళా మేము ప్రభుత్వం మాదే వస్తుంది, మేము అప్పుడు పైసలు తీసుకొచ్చి మా ప్యాకేజ్ కావాలని అంటున్నాడు. ఆయన కౌశిక్ రెడ్డి, నువ్వు 2001 బై ఎలక్షన్ తర్వాత 2 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్సీ విప్పుకున్నావు. ఏ ఫండ్ తీసుకొచ్చినావు ఒకసారి చెప్పు. మరి ఎవరు ఆపిండ్రు? మరి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మరి వీళ్ళందరినీ ఫండ్ ఇవ్వలేదా? 2 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా, మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎవరు ఆపిరు నీకు 1000 కోట్లు తీసుకురాకున్నట్టు సమాధానం చెప్పు. మళ్ళీ ఇప్పుడు ప్రజలను మప్పి పెట్టడానికి మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ప్యాకేజ్ ఇస్తారట. నువ్వెంత తీసుకొచ్చేది ప్యాకేజ్? ఇప్పుడు మేము మళ్ళీ చెప్తలేమా? మా కాంగ్రెస్ పార్టీ నీకు చెప్తున్నా. హరీష్ రావు గారు కూడా అన్నారు, వారి ముందర మంచి అబద్ధాలు చెప్పినావు, జీవన్ రెడ్డి గారి ముందు అబద్ధాలు చెప్పినావు. అక్కడ
అక్కడ నాయకులు అబద్ధాలు చెప్పిన తట్టడు మట్టి చేయలేదట. మరి నువ్వేం చేసినావు? ఎమ్మెల్సీ విప్పు ఉన్నప్పుడు నీ బై ఎలక్షన్ ఉన్న ప్రొసీడింగ్ కాపీలో పనిచేయడానికి సాధన కాలేదు, ఆ ఫండ్లే నీకు రాలే. మరి నువ్వు మాట్లాడుతున్నావు. మరి బాధాకర విషయం ఏంటంటే మక్కలు ప్యాడీలు మరి మన నియోజకవర్గంలో కొనలేదని చెప్పి మరి హరీష్ రావు గారు మరి అందరూ మాట్లాడతారు. మరి మీ అందరూ చెప్తున్నా కించం మిగలకుండా ప్యాడీ కావచ్చు, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సెంటర్ కించం కొనుగోలు చేసిండ్రు. మీకు నెంబర్లతో సహా చెప్తా. మక్కలు మొన్ననే పోయిన నెల 31 తారీఖు క్లోజ్ అయింది. దానికి 2140 రైతులు గాను 1,01,000 క్వింటాలు మరి మక్కలు కొనుగోలు చేయడం జరిగింది. 2,03,000 బస్తాలు మరి జమ్మికుంట మార్కెట్ నుంచి మరి ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఇది అవాస్తవా అని అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యే కదా, నీ ప్రోటోకాల్ ఎదుగుతున్నా కదా, కనుక్కో. ఒకసారి సెక్రటరీలకు డీసీలకు ఫోన్ చేసి కనుక్కో. మరి నేను చెప్పిన ఫిగర్స్ నిజమా అబద్ధమా అని అడుగుతున్నా.